శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి సూర్యుడు ప్రారంభం నుండి 16వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం 12వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో సంచారము బాగా కలిసి వస్తుంది, లాభస్థానం. కుజుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది, గురువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది, 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క సంచారము 12 జన్మరాశులలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని మట్టుకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది చాలా ప్రతికూలమైనటువంటి సంచారం. రాహు 7వ స్థానంలో ప్రతికూలం, కేతువు జన్మస్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి, ఈ స్థానాలు, కారకత్వాలు వీటన్నిటినీ కూడాను మనం సమీక్షించినట్టయితే ఓవరాల్గా కంబైన్డ్ ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే 16వ తారీఖు వరకు మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, ఆదాయంలో పెంపుదల కనబడుతుంది, మీరు అనుకున్నటివి పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 16 తర్వాత కొంత ఖర్చులు పెరుగుతాయి, కొంత ప్రిపేర్ అయి ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. విదేశీ ప్రయాణాలు మట్టుకు ఈ సమయం లోపల మీకు కలిసి వస్తాయి. ఇకపోతే ఉద్యోగం లోపల వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీకు ఆఫీసులో అప్పజెప్పేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఉద్యోగం లోపల కొంత పోటీతత్వం పెరుగుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి పని ఇంకో నలుగురు చేయడం మూలకంగా కంపారిజన్ అనేటువంటిది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని కార్నర్స్ లోపల మనము ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విదేశీ సంబంధాల ద్వారా వ్యాపారము లాభిస్తుంది. ఉద్యోగం లోపల మీకు అనుకూలత గోచరిస్తుంది.
ఆధ్యాత్మికత మీ లోపల బాగా పెరుగుతుంది. మీరు సంబంధ బాంధవ్యాలు అందరితో కూడాను పెంపొందించుకునేటువంటి దిశలో ప్రయత్నాలు చేస్తుంటారు. నలుగురు ఆకర్షించేటువంటి పనులు చేస్తుంటారు. వివాహ సంబంధాలు ముందుకు వస్తాయి, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయం లోపల ఈ జూలై మాసం సింహరాశి వారికి ఓర్పు, సహనము, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు లేకుండా ఉండడం చాలా అవసరము. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు మట్టుకు అవసరము. శని అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇకపోతే వ్యాపారస్తులు పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రహస్యంగా, గుప్తంగా మీ మైండ్ లోపల ఉంచుకోకుండా పనులు చేసినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఒంటరితనం మీ లోపల కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా ఉండకుండా నలుగురిలో ఉండడము, యాక్టివ్గా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది, కష్టపడవలసినటువంటి సమయము. ఇక సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు కొంత కష్టపడవలసినటువంటి సమయము. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సూర్యుడి యొక్క అనుకూలత ఉంది, శని ప్రతికూలంగా ఉన్నాడు. ఇలాంటివి కొన్నిటి మూలకంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు ఫైనల్గా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక విదేశంలో ఉద్యోగము చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగ మార్పుకై అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ విధంగా ఈ సింహరాశి వారికి జూలై మాసంలో గ్రహస్థితి ఉంది. అయితే ఆరోగ్యాన్ని మట్టుకు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి గ్రహస్థితి మూలకంగా ఫలితాలు 50-50 ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఫలితాలు విశ్లేషించుకొని ఏ పని చేసినప్పటికీ మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క
నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.